హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే కాబట్టి మేమైతే మా ఊర్లో ఉండే పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. అక్కడనైతే మేము కోడితో పండుగ చేసుకున్నాము. అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి అక్కడే ఇలా వండుకొని తిన్నామన్నమాట. టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరగానే ఈ విధంగా వాళ్ళ సంతోషం కొద్దీ ఈ విధంగా పండుగ చేసుకొని వాళ్ళు వెళ్తారన్నమాట. మాకైతే ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది, కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మేము తినేసరికి 1 అయింది. ఇక ఆ 1కి కింద ఎండ వేడివేడి అన్నంకి చేతులు కాలిపోతున్నా కూడా మేము అలాగే తిన్నాము. కట్టెల పొయ్యి మీద వండడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా టెంపుల్కి వెళ్ళి పండుగ చేసుకుంటే కామెంట్ చేయండి. చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంత వేడిగా ఉంది చూడండి. అయినా కూడా ఆకలి వేయడం వల్ల ఆ వేడిగా ఉన్నా సరే తిన్నామన్నమాట. అంత అంటే టెంపుల్ అంటే పెద్దగా ఉండడం కాదు, చిన్న పందిరి కిందే ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారి ముందట ఉండే ఇది చక్రం అంటారు. ఇది ఏం చక్రం అంటారో నాకు కూడా తెలియదు. దీనిపైన కాయిన్ నిలబెడితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం అన్నమాట. వాళ్ళు అనుకున్న నెరవేరిన తర్వాత వచ్చి పండుగ చేసుకుంటారు.